నమస్తే అండి, నేను రజా. కన్నప్ప టీజర్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. అద్భుతమైన కళాఖండాన్ని చూశారా మీరు అని చెప్పేసి. చూసా, అద్భుతమైన కళాఖండం, విజువల్ గ్రాండియర్, అబ్బో ఎక్స్ట్రాడినరీ, నెక్స్ట్ లెవెల్ టేకింగ్, నెక్స్ట్ లెవెల్ డైరెక్షను, నెక్స్ట్ లెవెల్ డైలాగ్ డెలివరీ, ఇంకా ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్, నెక్స్ట్ లెవెల్ సినిమాటోగ్రఫీ. ఏం చెప్పినా తక్కువే అవుతుంది అనమాట. సో ఆ రేంజ్లో ఉందన్నమాట. మీరు కూడా చూసేయండి, ఆనందించండి. ఎందుకో అనిపిస్తూ ఉంటుంది, మంచి టెక్నీషియన్స్ని పెట్టవచ్చు కదా. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి చిన్న చిత్తగా సినిమా ట్రైలర్లు టీజర్లు చూస్తే, కట్ చేసినటువంటి విధానం చూస్తే అసలు మనసు హత్తుకుంటుంది. జస్ట్ ఒక 1 minute టీజర్ ట్రైలర్ కూడా అట్రాక్ట్ అయిపోతున్నాం. బట్ ఎందుకో తెలియదు, ఆ షార్ట్స్ ఏంటో అవేంటో ఆ లోకం ఏంటో ఏం అర్థం కాదు నాకైతే. మరి ఏం చెప్పాలనుకుంటున్నారో. బట్ అల్టిమేట్గా ప్రభాస్ లుక్ రివీల్ చేయలేదు, జస్ట్ ఈ ఫేస్ వరకు ఏదో కొంచెం చూపించారు. ఫేస్ మిగిలిన లుక్ రివీల్ అయి ఉంటే కనుక దానికి సంబంధించి మాట్లాడుతుండేటువంటి. బట్ ఓవరాల్గా అయితే ట్రైలర్ కట్ చేసినటువంటి విధానం అంత ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేయలేదు. మరి మిగిలిన అన్ని భాషలో కూడా రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఒకటైతే చెప్తాను, ఒక సినిమాటిక్ లెవెల్లో ఈ ట్రైలర్ కట్ చేసినటువంటి విధానం అయితే నాకు కనిపించలేదు. ఏదో చెప్పాలనుకున్నారు కానీ ఏదో చెప్పినట్టయితే అనిపించింది. సినిమాకి సంబంధించి నాకేం అర్థం కాలేదు. ఈ భక్త కన్నప్ప మరి ఏదో కన్నప్ప మొత్తానికి అయితే. సో చూడాలి, సినిమా బయటకు వచ్చిన తర్వాత కానీ సినిమాకి సంబంధించి మాట్లాడలేం. బట్ ట్రైలర్ కట్ చేసినటువంటి విధానం నాకైతే ఎక్కలేదు. మ్యూజిక్ కూడా బేసిక్ ఏంటంటే సినిమా టేకింగ్ ఏదైతే ఉంటుందో అది ఒక ప్రొఫెషనల్ వేలో తీసినట్టు అయితే కనిపించలేదు. రెండోది ఏంటంటే యాక్టర్స్, అక్షయ్ కుమారు శివుని పాత్ర పోషించారు. మన తెలుగులో కూడా చాలామంది ఉంటారు, వాళ్ళు ఎవరన్నా పెట్టాల్సిందే. అక్షయ్ కుమార్ సెట్ కాల, అదేవిధంగా కాజల్ అగర్వాల్ సెట్ కాల, మోహన్ లాల్ ఫిజిక్ బాల, మోహన్ బాబు గారు డైలాగ్ డెలివరీ బాగుంది. మంచి చెప్పాలి, నచ్చిందని చెప్పాలి. మోహన్ బాబు గారు వచ్చేసి ఆయన ప్రజెన్స్ బాగుంది అనమాట. అక్కడ మంచు విష్ణు బాణాలు వదిలేటటువంటి తీరు ఏదైతే ఉంటుందో అది సినిమాటిక్ వేలో లేదు. ఏదో షార్ట్ ఫిల్మ్లు తీసేవాళ్ళు చేసినట్టు, అంటే ఆ ప్రెజెన్స్ కనిపించలేదు. సో ఆ ర్యాపిడ్ ప్రెజెన్స్ అయితే కనిపించలేదు. సరే చూద్దాం, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, ఐడియా లేదు నాకైతే. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగుంటే బాగుందని చెప్దాం, బాగోకపోతే యాజ్ ఇట్ ఎప్పుడు మనం చెప్పేదే. రివ్యూలు మ్యాక్సిమం నేను చెప్పను కాబట్టి, బాగోకపోతే ఇంక అంతే, మనకు సంబంధం లేదు. బట్ ఓవరాల్గా అయితే చూడొచ్చా అంటే ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది బాగుందో లేదా అనేది. మీరు చూసిన తర్వాత ఆ ట్రైలర్, ఏదో టీజరా ఆ ట్రైలరా రిలీజ్ చేసినారో ఏదైతే ఉందో అది చెప్పండి. కానీ ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ విజువల్స్ ఏవైతున్నాయి అవి ఇంతకుముందు చాలా తక్కువగా చూసాం. మీకు ఇలాంటి సినిమాలకు సంబంధించి ట్రైలర్ కట్ చేసే విధానం వచ్చేసి హనుమాన్ అనే ఒక సినిమా ఉంటుంది అన్నమాట. సరే, హనుమాన్ సినిమా కూడా పక్కన పెడితే అట్లీస్ట్ ఫెయిల్ అయినటువంటి ఆదిపురుష్ అనే సినిమా ఉంటుంది. సో దానికన్నా చూడండి ఒకసారి ట్రైలర్ కట్ చేసినటువంటి విధానం. మరి దేన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ట్రైలర్ కట్ చేసినా నాకైతే తెలియదు, కానీ అనుకున్నంత స్థాయిలో పేర్లేదని చెప్పొచ్చు. బట్ వ్యూస్ అయితే బాగానే వస్తుంది, మిలియన్స్ కొద్ది వ్యూస్ అయితే కొట్టారు. మరి దీంట్లో హిందూ మైథాలజీ అని చెప్పేసి మరి జనం చూస్తున్నారు, నాకైతే అర్థం కాలేదు. బట్ మిలియన్స్ వ్యూస్ అయితే వస్తున్నాయి. బట్ లైక్స్ పరంగా మాత్రం అనుకున్నంత లైక్స్ అయితే నాకు కనిపించలేదు. బట్ ట్రెండింగ్లో కూడా ఉందన్నమాట. ఇది ఒక శుభ పరిణామం. ఏ సినిమా అయినా వాళ్ళు ట్రెండింగ్లో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. బట్ ఓవరాల్గా అయితే ట్రెండింగ్లో కూడా సినిమా ట్రైలర్ అయితే వచ్చిందనమాట. 9.3 million వ్యూస్ అనమాట. 1 million అంటే 10 లక్షలు. సో ఇంకొక 1 million వస్తే కనుక ఇంచుమించు బాగానే వచ్చినట్టు, 1 కోటి మంది చూసినట్టు అనమాట. 10 million అయితే కనుక. సో మొత్తానికి అయితే దీంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే మన మోహన్ బాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన యాక్టింగ్ అయితే చూడొచ్చు, బాగానే ఉంది. ప్రస్తుతానికైతే ట్రెండింగ్ వైజ్ అయితే బాగానే ఉంది. రెండోది ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే దాదాపు దీన్ని నాకు ఇక్కడ లైక్స్ విషయంలోనే దాదాపు 10 million చూసారనుకుందాం, కేవలం 2 లక్షల లైక్స్ మాత్రమే ఉన్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా దాదాపు 10,000 కామెంట్లు అయితే ఉన్నాయన్నమాట. 10 million వ్యూస్, 1 కోటి మంది చూస్తే కేవలం 2 లక్షల మంది మాత్రమే లైక్ చేశారు. సో మీరు అర్థం చేసుకోండి దీన్ని బట్టి ట్రైలర్ కథ ఏందని. అదే టీజర్ 2 అంట, టీజర్ 2 కథ ఏందని.